మధ్యలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ రూపాయి కేటాయింపులు ఈ బడ్జెట్ లో కేటాయించుకుంటూ వచ్చారు. ఆ కేటాయించినటువంటి కార్యక్రమంలో భాగంగానే యావత్ రాష్ట్ర మంత్రి మండలి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రి మండలిలో ఉన్న ప్రతి మంత్రి కూడా నిజమే వీటన్నింటినీ మనం చేయాలని చెప్పి గట్టిగా మద్దతు ఇచ్చి వాటన్నింటినీ వారి ఆలోచనలు కూడా అందులో పొందిపరచడం వల్ల ఈరోజు ప్రజాప్రభుత్వం, ప్రజాపాలనలో ప్రజల యొక్క బడ్జెట్ ని మనం ప్రవేశపెట్టగలిగాం. అలా ప్రవేశపెట్టాం కాబట్టే బహుశా నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇన్ని వేల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర ప్రజల కోసం వెచ్చించినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం 2014లో అధికారంలోకి వస్తే ₹1,00,000 రుణమాఫీ చేయలేక 5 సంవత్సరాలు 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్ చేస్తే చేసినటువంటి రుణమాఫీ అది వడ్డీకే సరిపోయింది, కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది. అంటే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ రోజుల్లోనే ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేక ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. కానీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన చేశాం. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. 2 లక్షల వరకు ఉన్నటువంటి ప్రతి వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన, రైతుకు సంబంధించిన 2 లక్షల లోపు రుణాన్ని 22,000 కోట్ల రూపాయలు ఒకటేసారి 3 నెలల్లో మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ చేయటం అనేది మీ అందరి సహకారంతోనేది అది సాధ్యమైంది. 22,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా బ్యాంకుల ద్వారా వాళ్ళ అకౌంట్లోకి పంపించాం. ఇది క్యాష్ రూపేణ. అలాగే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 7,624 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద రైతుల అకౌంట్లోకి వేశాం. అలాగే ప్రతి సంవత్సరం రైతాంగ సోదరులకి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తున్నటువంటి కార్యక్రమానికి 28 లక్షల పంపు సెట్లకి సంవత్సరానికి దాదాపు 11,000 కోట్ల రూపాయలు రైతుల పక్షాన విద్యుత్ శాఖకి డబ్బులు కడతా ఉన్నాం. 200 యూనిట్ లోపల పేదవాళ్ళందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమానికి ప్రతి నెల మీ తరఫున ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖకి మీ బిల్లులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవించాలనేటువంటి ఆలోచనతోనే ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం జరిగేటట్టుగా ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సు కూడా ప్రతి నెల డబ్బులు కడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పావలా వడ్డీ అనేటువంటి మొదటి కార్యక్రమాన్ని వడ్డీ లేని రుణాలుగా మార్చినటువంటి ఐకేపీ సంస్థకు సంబంధించిన సమాచారం కూడా మీ అందరికీ తెలిసిందే. 10 ఏళ్లు అది పూర్తిగా మర్చిపోతే తిరిగి ఆలోచన చేసాం. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆలోచన చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సమస్యలు ఉన్న తర్వాత సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని మహిళా అకౌంట్ లో వేసి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించగలిగితే వాళ్ళ జీవితాలు ఆర్థికంగా నిలబడతాయన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి